గుడ్ ఈవినింగ్ మనీ పర్సన్స్, వెల్కమ్ టు డైలీ మనీ షో నెంబర్ 1034. ఈరోజు డైలీ మనీ షోలో మీరు సెషన్లో చూసారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్లో ప్రెషర్ కనపడింది కదా. యాక్చువల్లీ దానికి రీజన్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఈ ఫార్మా సెక్టర్ రిలేటెడ్గా కూడా ఒక సర్ప్రైజింగ్ అనౌన్స్మెంట్ వచ్చింది. దాని గురించి ఈరోజు వీడియోలో మాట్లాడుకుందాం. దాంతోపాటుగా మార్కెట్లో ఉన్న ఇంపార్టెంట్ అప్డేట్స్ అన్ని వన్ బై వన్ క్విక్గా డిస్కస్ చేసేద్దాం. ముందుగా మార్కెట్ అప్డేట్ చూసినట్లయితే ఈ రోజు సెషన్లో సెన్సెక్స్ 930 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 75,364 పాయింట్స్ కి క్లోజ్ అయినట్లయితే, నిఫ్టీ 345 పాయింట్స్ కరెక్ట్ అయ్యి 22,904 పాయింట్స్ కి క్లోజ్ అయింది. అండ్ ఈ రోజు సెషన్ లో మిడ్ క్యాప్ ఇండెక్స్ 2.99% కరెక్ట్ అయినట్లయితే, స్మాల్ క్యాప్ ఇండెక్స్ 3.28% కరెక్ట్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ 0.18% కరెక్ట్ అయింది. యాక్చువల్లీ మొన్న నైట్ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ రిలేటెడ్ గా అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత నిన్న మార్కెట్ లోని అంత ప్రెషర్ కనపడకపోయినా ఈ రోజు సెషన్ లోని మన మార్కెట్ లో చాలా ప్రెషర్ కనపడింది కదా. ఈవెన్ మన మార్కెట్ లోనే కాదు, ఈ రోజు గ్లోబల్ మార్కెట్స్ కూడా మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, మోస్ట్ ఆఫ్ ది గ్లోబల్ మార్కెట్స్ లోని చాలా ప్రెషరే కనపడుతున్నది. యాక్చువల్లీ ఈ ప్రెషర్ కనపడడానికి వేరియస్ రీజన్స్ ఉన్నాయంటే, డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి వస్తున్నటువంటి అన్సర్టెన్ స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఆ స్టేట్మెంట్స్ వల్ల మార్కెట్ అయితే ప్రెషర్ కి గురవుతున్నది. యాక్చువల్లీ మొన్న ఆయన రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్ చేసినప్పుడు దానిలోని ఫార్మా సెక్టర్ ఇంక్లూడ్ చేయలేదు కదా. కానీ ఇప్పుడు ఆయన ఏమంటున్నారు, ఫార్మా సెక్టర్ పైన కూడా మీరు ఊహించినటువంటి టారిఫ్స్ అయితే విధిస్తానని చెప్పి ఆయన మరొక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. ఆయన దగ్గర నుంచి ఇటువంటి వేరియస్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయంటే, ఒక రోజేమో వీటిపైన టారిఫ్స్ అయిన అంటారు, ఒక రోజేమో వీటిపైన వేస్తా అంటారు, దాని తర్వాత వాటిని మళ్ళీ చేంజ్ చేస్తుంటారు. సో ఆయన దగ్గర నుంచి ఈ అన్సర్టెన్ స్టేట్మెంట్స్ ఏవైతే వస్తున్నాయో వాటి వల్ల గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా అన్సర్టనిటీ అన్నది భయంకరంగా పెరుగుతున్నది. దాంతోనే ఈ రోజు సెషన్ లోని ఈ మార్కెట్స్ అన్నిటిలో కూడా మనం ప్రెషర్ చూసాం. వీటితో పాటు ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ వేసినటువంటి ఈ టారిఫ్స్ కి రెస్పాన్స్ కూడా అదర్ కంట్రీస్ దగ్గర నుంచి వచ్చేస్తుంది. దీనికి చైనా వాళ్ళు కూడా రెస్పాండ్ అయ్యి April 10th నుంచి అన్ని రకాల యుఎస్ గూడ్స్ పైన కూడా ఎక్స్ట్రాగా 35% టారిఫ్స్ ని విధిస్తామని చెప్పి చైనా కూడా అనౌన్స్ చేయడం జరిగింది. సో చైనా దగ్గర నుంచి ఎప్పుడైతే ఇలాంటి స్టేట్మెంట్ వచ్చిందో దాంతోని మార్కెట్ లోని ట్రేడ్ వార్ రిలేటెడ్ గా చాలా భయాలే మొదలయ్యాయి. ఒక కంట్రీ వేరొక కంట్రీ పైన టారిఫ్స్ వేస్తుందని ఆ కంట్రీ కూడా తిరిగి ఈ కంట్రీ పైన టారిఫ్స్ వేయడం వల్ల ఏం జరుగుతుంది, గ్లోబల్ అన్సర్టనిటీ అన్నది భయంకరంగా పెరుగుతుంది కదా. దీనివల్ల ఏ ఎకానమీకి కూడా మంచిది కాదు. ఓవరాల్ గా అన్నిటి ధరలు పెరిగిపోతే ఏం జరుగుతుంది, ప్రతి కంట్రీలో కూడా ఇన్ఫ్లేషన్ అన్నది పెరిగిపోద్ది. అండ్ ఈవెన్ ఎకానమీ యాక్టివిటీ కూడా స్లో డౌన్ అయిపోతుంది కదా. దీంతో ఏం జరుగుతుంది, రెసిషన్ లాంటి సిచ్యువేషన్స్ అయితే క్రియేట్ అవుతాయి కదా. సో ఈ రెసిషన్ వస్తుందని ఫియర్ కూడా మార్కెట్ లోని రోజు రోజుకి చాలా వరకు పెరిగిపోతుంది. ఈవెన్ జేపీ మోర్గన్ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే, ఈ టారిఫ్స్ అన్నవి ఇలాగే కంటిన్యూ అయినట్లయితే గ్లోబల్ రెసిషన్ రావడానికి 60% ఛాన్స్ ఉన్నట్టుగా వీళ్ళు చెప్తున్నారు. అంటే గ్లోబల్లీ అన్ని ఎకానమీస్ కూడా రెసిషన్ ని ఫేస్ చేస్తాయని చెప్పి వీళ్ళు కూడా ప్రెడిక్ట్ చేస్తున్నారు. సో ఇటువంటి అన్సర్టెన్ సిచ్యువేషన్స్ ఏవైతే ఉన్నాయో అవి గ్లోబల్ ఎకానమీస్ కి మంచిది కాదు కాబట్టి ప్రతి ఒక్క మార్కెట్ లో కూడా మనకి ప్రెషర్ కనపడుతుంది. యాక్చువల్లీ దీనిలో మీరు అబ్జర్వ్ చేశారనుకోండి, ఇప్పుడే కాదు లాస్ట్ 2 months నుంచి మీరు అబ్జర్వ్ చేసినట్లయితే డొనాల్డ్ ట్రంప్ స్టేట్మెంట్స్ అయితే రోజు రోజుకి చేంజ్ అవుతూనే ఉన్నాయి. యాక్చువల్లీ ఈయన స్టేట్మెంట్స్ ఇలా చేయడం వెనకాల ఒక రీజన్ కూడా కనిపిస్తుంది. అంటే ఒక రోజు టారిఫ్స్ వేస్తానని, ఒక రోజు టారిఫ్స్ వేయనని, ఒక రోజు ఆటో సెక్టర్ మీద టారిఫ్స్ వేస్తానని, ఒక రోజు ఏమో ఫార్మా సెక్టర్ మీద టారిఫ్స్ వేస్తా అంటే రోజు ఏదో ఒక వివాదాస్పదమైన స్టేట్మెంట్స్ ఈయన చేస్తున్నారు కదా. ఇటువంటి స్టేట్మెంట్స్ రావడం వల్ల ఏమవుతుంది, ఆయన గెలిచిన దగ్గర నుంచి గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ అన్ని కూడా కరెక్ట్ అవుతున్నాయి కదా. దాని వెనకాల మీరు చిన్నది అబ్జర్వ్ చేశారనుకోండి, యాక్చువల్లీ డొనాల్డ్ ట్రంప్ గవర్నమెంట్ గెలిచినప్పుడు మీకు గుర్తున్నట్లయితే యుఎస్ డెట్ గురించి వాళ్ళు చాలా క్వశ్చన్స్ రైజ్ చేశారు కదా. అంటే యుఎస్ గవర్నమెంట్ పైన ఈ డెట్ భారం రోజు రోజుకి పెరిగిపోతుంది. అండ్ అంతేకాకుండా యుఎస్ ఇస్తున్నటువంటి ఈ ఫ్రీ బీస్ కావచ్చు అండ్ వేరియస్ కంట్రీస్ కి యుఎస్ నుంచి ఏదైతే సపోర్ట్ దొరుకుతుందో ఈ సపోర్ట్ వలన యుఎస్ పైన రోజు రోజుకి భారం పెరిగిపోతుంది. దీన్ని తగ్గించాలని చెప్పి ఆయన స్టేట్మెంట్స్ కంటిన్యూస్ గా చేశారు ఆ టైంలో మీకు గుర్తున్నట్లయితే. ఈవెన్ లాస్ట్ 6 to 8 months లో మీరు చూసారనుకోండి, యుఎస్ డెట్ డిఫాల్ట్ చేసేటువంటి సిచ్యువేషన్స్ కూడా క్రియేట్ అయ్యాయి కదా. యుఎస్ మీద ఏదైతే ఈ డెట్ భారం పెరిగిపోతుందో దానివల్ల ఏమవుతుంది, యుఎస్ గవర్నమెంట్ పే చేయాల్సినటువంటి ఇంట్రెస్ట్ కూడా అలాగే పెరిగిపోతూ ఉంటుంది. సో ఇంట్రెస్ట్ గవర్నమెంట్ ఇంతలా పే చేయాలంటే గవర్నమెంట్ మీద ప్రెషర్ పెరుగుతుంది కదా. సో ఆ ప్రెషర్ ని తగ్గించుకోవడానికే ఈయన ఇటువంటి వివాదాస్పదమైన స్టేట్మెంట్స్ చేస్తున్నట్టున్నారు. సో ఈయన దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ రావడం వల్ల ఏమవుతుంది, గ్లోబల్ ఎకానమీస్ అన్నిటిలో కూడా అన్సర్టనిటీ మొదలవుతుంది. ఈవెన్ రెసిషన్ లాంటి సిచ్యువేషన్స్ రావచ్చు కదా. రెసిషన్ లాంటి సిచ్యువేషన్స్ వచ్చాయనుకోండి ఏం జరుగుతుంది, రేట్ కట్స్ అని అప్పుడు జరగచ్చు కదా. ఎందుకంటే రెసిషన్ వచ్చింది అనుకోండి అన్ని ఎకానమీస్ కూడా స్లో డౌన్ అయిపోతాయి కదా. మళ్ళీ ఎకానమీస్ లోని యాక్టివిటీ పెంచాలంటే ఏం చేస్తాయి, సెంట్రల్ బ్యాంక్స్ రేట్ కట్స్ అనేవి అనౌన్స్ చేస్తాయి. ఈ రేట్ కట్స్ కనుక జరిగితే జనరల్ ఏమవుతుంది, బాండ్ డీల్స్ అనేవి తగ్గుతాయి. సో బాండ్ డీల్స్ తగ్గితే ఏమవుతుంది, ఆబ్వియస్ గా యుఎస్ ఏదైతే అప్పు తీసుకుందో ఆ అప్పు మీద పే చేయవలసినటువంటి ఇంట్రెస్ట్ అన్నది భయంకరంగా తగ్గుతుంది. సో ఆ ఇంట్రెస్ట్ అంతలా
తగ్గడం వల్ల ప్రెసెంట్ యుఎస్ గవర్నమెంట్ ఏదైతే ఈ డెట్ వలన ప్రెషర్ ని ఫేస్ చేస్తుందో ఆ ప్రెషర్ తగ్గేటువంటి అవకాశం ఉన్నది కదా. సో గవర్నమెంట్ పైన పడుతున్నటువంటి ఆ ప్రెషర్ ని తగ్గించుకోవడానికి కూడా డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి వివాదాస్పదమైన స్టేట్మెంట్స్ వస్తూ ఉండొచ్చు. ఈవెన్ మీరు అబ్జర్వ్ చేస్తే లాస్ట్ 2 months లో ఒక్క రోజు అని కాదు కదా, ప్రతి రోజు ఆయన దగ్గర నుంచి ఏదో ఒక స్టేట్మెంట్ అయితే వస్తుంది. నిన్న కూడా మీరు అబ్జర్వ్ చేయండి, ఆయన దగ్గర నుంచి రెసిప్రోకల్ టారిఫ్స్ అనౌన్స్మెంట్ వచ్చిన తర్వాత కూడా ఆ టైంలోని ఫార్మా సెక్టర్ పైన అయితే ఆయన ఎటువంటి టారిఫ్స్ విధించలేదు. మళ్ళీ ఇప్పుడు వచ్చి ఫార్మా సెక్టర్ పైన టారిఫ్స్ విధిస్తా అంటున్నాడు. ఈ రోజు ఫార్మా సెక్టర్ అయిపోతే రేపు మరొక సెక్టర్ పైన టారిఫ్స్ విధిస్తా అనొచ్చు. అండ్ ఇప్పుడు చైనా ఏమంటుంది, చైనా కూడా తిరిగి టారిఫ్స్ వేస్తా అంటుంది కదా. దానికి ఈయన దగ్గర నుంచి కూడా అగైన్ స్టేట్మెంట్స్ రావచ్చు కదా. ఒకవేళ అలాంటి స్టేట్మెంట్స్ కంటిన్యూ అవుతుంది అనుకోండి, ట్రేడ్ వార్ భయాలన్నో కంటిన్యూ అవుతుంది కదా. దానివల్ల గ్లోబల్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతాయి. ఈవెన్ ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవడమే కాకుండా ఎకానమీ కూడా స్లో డౌన్ అయ్యి రెసిషన్ లాంటి సిచ్యువేషన్ వచ్చేటువంటి అవకాశం ఉంది కదా. సో ఇలా సిచ్యువేషన్స్ క్రియేట్ అయినట్లయితే ఆ ఇంట్రెస్ట్ రేట్స్ తగ్గాయి అనుకోండి, యుఎస్ గవర్నమెంట్ డెట్ ఉన్నది కదా, దీని మీద పడుతున్నటువంటి ఇంట్రెస్ట్ భారం తగ్గుతుంది. ఓవరాల్ గా దీని నుంచి గవర్నమెంట్ సేవ్ అవ్వచ్చు అని కూడా డొనాల్డ్ ట్రంప్ ఇటువంటి మాస్టర్ ప్లాన్ చేసి ఉండొచ్చు అని చెప్పి సోషల్ మీడియాలో కూడా న్యూస్ బాగానే తిరుగుతుంది. ఈవెన్ మనం కూడా దాన్ని కొట్టిపడేలేం, ఎందుకంటే రాజకీయ నాయకులు చేసేటువంటి ఇటువంటి వాటి వెనకాల ఏం ఉద్దేశం ఉన్నదని మనం చెప్పలేం. ఈవెన్ ఇప్పుడు ఈక్విటీ మార్కెట్స్ కరెక్ట్ అవుతున్నాయి అనుకోండి, గవర్నమెంట్ కి ఎప్పుడు ఈక్విటీ మార్కెట్స్ రిలేటెడ్ గా అంత కన్సర్న్ ఉండదు. ఓన్లీ గవర్నమెంట్ కి మెయిన్ డెట్ రిలేటెడ్ గానే కన్సర్న్ ఎక్కువ ఉంటుంది. కాబట్టి మైట్ బి ఆ ప్రెషర్ నుంచి బయటపడడానికి కూడా ఆయన ఇలాంటివి చేస్తూ ఉండొచ్చు. అండ్ మీరేమనుకుంటున్నారు, అంటే ఆయన ఇలా కావాలనే చేస్తున్నారని మీరు అనుకుంటున్నారా లేదా అని కామెంట్ సెక్షన్ లో మీ ఒపీనియన్ షేర్ చేయండి. ఏదైనా సరే కొన్ని రోజులు ఈయన దగ్గర నుంచి ఇలాంటి స్టేట్మెంట్స్ కంటిన్యూ అయ్యేలా కనబడుతున్నాయి. ఒకవేళ ఇవే కంటిన్యూ అయినట్లయితే గ్లోబల్ మార్కెట్స్ అన్నిటిలో కూడా మరికొన్ని రోజులు మనం ప్రెషర్ చూసేటువంటి అవకాశం అయితే ఉన్నది. అండ్ ఇప్పుడే మనం మాట్లాడుకున్నాం కదా, ఈయన దగ్గర నుంచి రోజుకు ఒక స్టేట్మెంట్ వస్తుందని. ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ అయితే ఈ టారిఫ్స్ రిలేటెడ్ గా నెగోషియేషన్స్ కు కూడా సిద్ధంగా ఉన్నట్లుగా కొన్ని న్యూస్లు అయితే వస్తున్నాయి. సో నిజంగా ఆయన టారిఫ్స్ రిలేటెడ్ గా నెగోషియేట్ చేస్తారా లేదా, ఒక రోజు నెగోషియేట్ చేస్తా అనొచ్చు, నెక్స్ట్ రోజు వచ్చి నెగోషియేట్ చేయని మళ్ళీ టారిఫ్స్ వేస్తా అనొచ్చు. సో ఇటువంటి అన్సర్టెన్ స్టేట్మెంట్స్ అయితే ఈయన దగ్గర నుంచి చాలా రోజుల నుంచి వస్తున్నాయి. మరికొన్ని రోజులు కూడా ఈయన కంటిన్యూ చేసేలాగే ఉన్నారు. డైలీ మార్కెట్ లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ ని వీడియో చూస్తున్న ఏ పాయింట్ ఆఫ్ టైంలో అయినా మీకు హెల్ప్ఫుల్ అయింది అనిపించినట్లయితే మర్చిపోకుండా మన వీడియోని లైక్ చేయండి. అండ్ ఒకవేళ మీరు ఇదే ఫస్ట్ టైం మన ఛానల్కి వచ్చినట్లయితే ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ మన ఛానల్లో వస్తూనే ఉంటాయి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. నెక్స్ట్ డొనాల్డ్ ట్రంప్ వేరియస్ కంట్రీస్ పైన టారిఫ్స్ విధించడం జరిగింది కదా. ఈ టారిఫ్స్ టైంలోని ఫార్మా సెక్టర్ కి అయితే ఎగ్జంప్షన్ ఇవ్వడం జరిగింది. సో ఫార్మా సెక్టర్ కి ఈ ఎగ్జంప్షన్ రావడంతోనే నిన్న సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ లోని పాజిటివ్ ర్యాలీ కనపడింది. కాకపోతే ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఆయన స్టేట్మెంట్స్ మళ్ళీ చేంజ్ చేయడం జరిగింది. ఈ ఫార్మా కంపెనీస్ పైన మునుపెన్నడూ లేనటువంటి టారిఫ్స్ వేస్తా అని చెప్పి ఆయన కామెంట్ చేయడం జరిగింది. సో ఎప్పుడైతే డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చాయో దాంతోనే ఈ రోజు సెషన్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫార్మా స్టాక్స్ లోనైతే మనం ప్రెజర్ చూసాం. దానికి రీజన్ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ యుఎస్ కి ఎక్కువగా ఎక్స్పోర్ట్స్ చేస్తుంటే అండ్ యుఎస్ నుంచి ఈ ఫార్మా కంపెనీస్ కి మేజర్ రెవెన్యూ కంట్రిబ్యూషన్ అన్నది కూడా లభిస్తుంది. నువ్వు ఈ ఫార్మా కంపెనీస్ పైన అడిషనల్ టారిఫ్స్ వేసినట్లయితే అది ఫార్మా సెక్టర్ రిలేటెడ్ గా నెగిటివ్ కాబట్టి ఈ రోజు సెషన్ లో ఈ స్టాక్స్ లో ప్రెజర్ చూసాం. కాకపోతే ఈ డొనాల్డ్ ట్రంప్ దగ్గర నుంచి ఇటువంటి స్టేట్మెంట్స్ వచ్చిన తర్వాత మోస్ట్ ఆఫ్ ది బ్రోకింగ్ కంపెనీస్ అయితే దీని రిలేటెడ్ గా రెస్పాండ్ అయ్యాయి. సిఎల్ఎస్ఏ వాళ్ళు ఏం చెప్తున్నారంటే మన ఇండియన్ గవర్నమెంట్ ప్రస్తుతం యుఎస్ ఫార్మా ఇంపోర్ట్స్ పైన 5 to 10% వరకు డ్యూటీని విధిస్తుందని, ఒకవేళ డొనాల్డ్ ట్రంప్ ఈ ఫార్మా సెక్టర్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ ని విధించాలని డిసైడ్ అయినట్లయితే మన కంట్రీకి చెందినటువంటి ఫార్మా కంపెనీస్ పైన మాక్సిమం 10% టారిఫ్స్ విధించగలరని, ఒకవేళ ఆ 10% టారిఫ్స్ మన ఫార్మా కంపెనీస్ పైన విధించినా కూడా మన ఫార్మా కంపెనీస్ లోని మోస్ట్ ఆఫ్ ది ఫార్మా కంపెనీస్ అయితే ఆ పెరిగినటువంటి ప్రైస్ ని ఎండ్ యూజర్ కి పాస్ ఆన్ చేయగలరు. ఎందుకంటే యుఎస్ జనరిక్ మార్కెట్ లోని మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి మేజర్ షేర్ ఉన్నది. సో మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ యుఎస్ మార్కెట్ లో ఉన్నటువంటి ఆ డామినేషన్ తోని ఈజీగా ఎండ్ యూజర్ కి అయితే ఈ ప్రైస్ ని పాస్ ఆన్ చేయగలరని చెప్పి సిఎల్ఎస్ఏ వాళ్ళు రెస్పాండ్ అవడం జరిగింది. ఒకవేళ మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ పైన ఈ డ్యూటీని విధించకూడదని చెప్పి మన ఇండియన్ గవర్నమెంట్ అనుకున్నట్లయితే మన ఇండియన్ గవర్నమెంట్ ఈజీగా యుఎస్ ఫార్మా కంపెనీస్ పైన ఏవైతే ఇంపోర్ట్ డ్యూటీస్ విధిస్తుందో వాటిని కట్ చేసుకోగలదు కూడా. ఎందుకంటే ఈ యుఎస్ ఫార్మా కంపెనీస్ పైన మన ఇండియన్ గవర్నమెంట్ కి లెస్ దెన్ $50 million కస్టమ్ డ్యూటీ వస్తుంది. సో గవర్నమెంట్ కి ఆ $50 million పెద్ద మ్యాటర్ కాదు. కాబట్టి ఒకవేళ మన ఇండియన్ గవర్నమెంట్ కట్ చేసింది అనుకోండి, అప్పుడు డొనాల్డ్ ట్రంప్ తిరిగి మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ పైన రెసిప్రోకల్ టారిఫ్స్ కూడా విధించకపోవచ్చు. సో ఇటువంటి సినారియో అయితే ఉన్నది. ఒకవేళ విధించినా కూడా దాని వల్ల మన ఇండియన్ ఫార్మా కంపెనీస్ కి అయితే మేజర్ ఇంపాక్ట్ ఉండదని చెప్పి వీళ్ళ అభిప్రాయాన్ని షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లాస్ట్ 1 to 2 years గా మనకి గోల్డ్ ప్రైస్ లోని మంచి రన్అప్ కనపడింది కదా. ఇప్పుడు ఆల్మోస్ట్ గోల్డ్ ప్రైస్ 1 lakh rupees దగ్గరికి అయితే రీచ్ అవుతుంది. సో ఇప్పుడు గోల్డ్ ప్రైస్ ఇంతలా పెరిగిన తర్వాత మార్నింగ్ స్టార్ వాళ్ళు త్వరలోనే గోల్డ్ ప్రైస్ 56,000 rupees కి పడిపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే నియర్లీ 40% గోల్డ్ ప్రైస్ తగ్గిపోయేటువంటి అవకాశం ఉన్నట్లుగా ఈ మార్నింగ్ స్టార్ వాళ్ళ అనలిస్టులు అయితే ప్రెడిక్ట్ చేస్తున్నారు. దీనికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్స్ ఏంటంటే ఇప్పటి వరకు గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఎకనామిక్ అన్సర్టనిటీ, ఇన్ఫ్లేషన్ కన్సర్న్స్ అండ్ జియో పొలిటికల్ టెన్షన్స్ ఇలాంటి
ఇలాంటి వేరియస్ రీజన్స్ తోని గోల్డ్ ప్రైస్ అయితే బాగా ర్యాలీ అయిందని, దీనివల్ల గోల్డ్ రిజర్వ్స్ నియర్లీ 9% వరకు పెరిగే. దీంతో పాటుగా ఆస్ట్రేలియా గోల్డ్ ప్రొడక్షన్ ని కూడా ర్యాంప్ అప్ చేస్తుంది కాబట్టి మరింతగా గోల్డ్ సప్లై పెరిగేటువంటి అవకాశం ఉన్నదని, అండ్ అంతేకాకుండా లాస్ట్ ఇయర్ లోని సెంట్రల్ బ్యాంక్స్ అన్ని కూడా 1045 టన్స్ ఆఫ్ గోల్డ్ ని పర్చేస్ చేసినట్లయితే ఈ ఇయర్ లోని సెంట్రల్ బ్యాంక్స్ నియర్లీ 71% వరకు కూడా గోల్డ్ పర్చేస్ ని తగ్గించడానికి అని చెప్పి ప్లాన్ చేస్తున్నట్లుగా వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ సర్వే వాళ్ళు షేర్ చేస్తున్నారని. సో దీనివల్ల ఏమవుతుంది, జనరల్లీ సెంట్రల్ బ్యాంక్స్ ఇంతలాగా గోల్డ్ పర్చేస్ చేయడం ఆపేస్తే గోల్డ్ లోని డిమాండ్ బాగా తగ్గుతుంది కదా. జనరల్లీ ఏదైనా ప్రొడక్ట్ యొక్క డిమాండ్ బాగా తగ్గి ఆ టైంలో సప్లై బాగా పెరిగిపోతే ఏమవుతుంది, దానివల్ల ఆబ్వియస్ గా ప్రైస్ డ్రాప్ అన్నది మనం చూస్తాం కదా ఆ ప్రొడక్ట్ లోని. అలాగే ఇప్పుడు గోల్డ్ లో కూడా ఇటువంటి సినారియో క్రియేట్ అవుతుంది కాబట్టి త్వరలోని గోల్డ్ ప్రైసెస్ లోని భారీ పతనమే చూడొచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఈ మార్నింగ్ స్టార్ అనలిస్టులు ఏదైతే షేర్ చేస్తున్నారో దాని మీద మీ అభిప్రాయం ఏంటో కింద కామెంట్ సెక్షన్ లో షేర్ చేయండి. మేమేం అనుకుంటున్నాం కూడా చెప్తాను. సో జనరల్లీ మీరు ఇప్పుడు సిచ్యువేషన్ చూసారనుకోండి, ఓకే ప్రీవియస్ గా ఏమన్నారు, జియో పొలిటికల్ టెన్షన్స్ కావచ్చు అండ్ ఎకనామిక్ అన్సర్టనిటీ కావచ్చు, ఇలాంటివన్నిటితోని గోల్డ్ ప్రైస్ పెరిగింది అంటున్నారు కదా. ఇంకా చెప్పాలంటే డొనాల్డ్ ట్రంప్ టారిఫ్స్ రిలేటెడ్ గా ఏవైతే అనౌన్స్మెంట్స్ అవి వస్తున్నాయో వాటి రిలేటెడ్ గా మార్కెట్ లోని ఇంకా అన్సర్టనిటీ అన్నది కంటిన్యూస్ గా పెరుగుతున్నది. సో ఈ అన్సర్టనిటీ ఇప్పుడే తొలగిపోద్దా? ఒకవేళ ఆ టారిఫ్స్ అన్నవి ఆయన తగ్గించలేదు ఏం జరుగుతుంది, యుఎస్ లో ఇన్ఫ్లేషన్ పెరిగిపోద్ది కదా. అండ్ అంతేకాకుండా రెసిషన్ వచ్చేటువంటి అవకాశాలు కూడా చాలా ఎక్కువగానే కనిపిస్తున్నాయి కదా. సో ఇటువంటి సందర్భంలో అంటే ఇంత ఎకనామిక్ అన్సర్టనిటీ ఉన్నటువంటి సందర్భంలోని నిజంగా గోల్డ్ ప్రైస్ అంత తగ్గుతుందని మీరు అనుకుంటున్నారా? మేమైతే మరీ గోల్డ్ ప్రైస్లు అంత తగ్గుతాయని చెప్పి అనుకోవట్లేదు. ఈవెన్ ఈ ఎకనామిక్ అన్సర్టనిటీ మరికొన్నాళ్ళు కంటిన్యూ అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి కాబట్టి నియర్ టర్మ్ లోని గోల్డ్ ప్రైస్ లోని మరీ అంత డ్రాప్ అయితే కనపడకపోవచ్చు. ఇలాంటి టైంలోని చాలా మంది అనలిస్టులు అంటే ఈ విధంగా ప్రెడిక్షన్స్ అవి వస్తుంటాయి. కాకపోతే ప్రెసెంట్ ఉన్న అన్సర్టనిటీ టైంలోనైతే గోల్డ్ ప్రైస్లు అంత తగ్గకపోవచ్చు అని మేము అనుకుంటున్నాం. కమింగ్ టు ఫ్రైడే క్వశ్చన్. లాస్ట్ వీక్ ఫ్రైడే క్వశ్చన్లో భాగంగా మిమ్మల్ని మనం టమాటో కెచప్ యూస్ చేస్తుంటాం కదా. ఇప్పుడు ఈ టమాటో కెచప్ని ఒక టైంలోని ఒక హెల్త్ ఇష్యూకి ట్రీట్మెంట్లో భాగంగా యూస్ చేసేవారు. అది ఏ ప్రాబ్లం అని చెప్పి మిమ్మల్ని క్వశ్చన్ అడిగాను. దీనికి ఆన్సర్ డయేరియా అండ్ అలాగే ఇండైజెషన్. ఈ ప్రాబ్లమ్స్కి టమాటా కెచప్ని ఒక టైంలోనైతే ట్రీట్మెంట్ కింద యూస్ చేసేవారు. అండ్ ఈ వీక్ ఫ్రైడే క్వశ్చన్ విషయంకి వచ్చేసరికి మన ఏషియాలోనే రిచెస్ట్ విలేజ్ ఏది అంటే ఏ కంట్రీలో ఉన్నది అండ్ ఆ విలేజ్ పేరేంటి? మీకు దీనికి ఆన్సర్ తెలిసినట్లయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, లేదా నెక్స్ట్ వీక్ ఫ్రైడే వీడియోలోనే దీని ఆన్సర్ మీకు షేర్ చేస్తాను. నెక్స్ట్ ఈరోజు సెషన్లో డిఫెన్స్ స్పేస్ కంపెనీ అయిన మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్ స్టాక్లో చాలా ప్రెషర్ కనపడింది కదా. దానికి రీజన్ ఏంటంటే ఈ మ్యాస్గాండాక్ షిప్ బిల్డర్స్లోని ప్రెసెంట్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నియర్లీ 85% స్టేక్ని హోల్డ్ చేస్తుంది. గవర్నమెంట్ హోల్డ్ చేస్తున్నటువంటి ఎంటైర్ స్టేక్లోని ఓఎఫ్ఎస్ రూట్లో 4.83% స్టేక్ని సెల్ చేయబోతున్నట్టుగా నేను నైట్ అనౌన్స్ చేయడం జరిగింది. ఈ ఓఎఫ్ఎస్ ఆల్రెడీ ఈ రోజు నాన్ రీటైల్ ఇన్వెస్టర్స్కి ఓపెన్ అయింది. 7th రోజున రీటైల్ ఇన్వెస్టర్స్కి ఓపెన్ అవనున్నది. ఈ ఓఎఫ్ఎస్లో వీళ్ళు ఈచ్ షేర్ని 2500 రూపీస్ ప్రైస్ పైన సెల్ చేయనున్నారు. సో ఈ ఓఎఫ్ఎస్ ఓపెన్ అవడంతోనే ఈ రోజు సెషన్లో స్టాక్లో అయితే మనం ప్రెషర్ చూసాం. అండ్ ఈ ఓఎఫ్ఎస్లో వీళ్ళు ఇనిషియలీ 2.83% స్టేక్ని సెల్ చేయనున్నారు. అది కనుక ఓవర్ సబ్స్క్రైబ్ అయిందనుకోండి అడిషనల్ గా మరొక 2% స్టేక్ ని కూడా సెల్ చేస్తారు. నెక్స్ట్ రిలయన్స్ ఇండస్ట్రీస్ రిలేటెడ్ గా ఒక ఇంపార్టెంట్ అప్డేట్ ఉన్నది. యాక్చువల్లీ నిన్న వీడియోలో ఈ అప్డేట్ ని షేర్ చేయాలి, కాకపోతే అప్డేట్ అయితే మిస్ అయ్యాను. ఈ రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు ఆంధ్రప్రదేశ్లోని కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ ని సెటప్ చేస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. దీని రిలేటెడ్ గా నేను వీళ్ళ దగ్గర నుంచి అఫీషియల్ గా అనౌన్స్మెంట్ వచ్చింది. వీళ్ళు ఓవరాల్ గా 65,000 crores ఇన్వెస్ట్ చేయడం ద్వారా ఏపీలోని 500 ఇంటిగ్రేటెడ్ కంప్రెస్డ్ బయోగ్యాస్ హబ్స్ ని అయితే డెవలప్ చేయబోతున్నట్టుగా అనౌన్స్ చేశారు. వీటిని ప్రకాశం, అనంతపూర్, చిత్తూరు, కడప లాంటి డిస్ట్రిక్ట్స్ ఉన్నాయి కదా, ఇక్కడ ఉన్నటువంటి వేస్ట్ ల్యాండ్లోని డెవలప్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. ఓవరాల్గా రిలయన్స్ ఈ ఫ్రెష్ ఇన్వెస్ట్మెంట్ చేయడం ద్వారా కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్స్ అయితే సెటప్ చేయబోతుంది కదా. దీని ద్వారా ఈ కంప్రెస్డ్ బయోగ్యాస్ యూనిట్ కెపాసిటీని అయితే వీళ్ళు ఎక్స్పాండ్ చేసుకుంటున్నట్లుగా మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఈ న్యూ ఇన్వెస్ట్మెంట్ ద్వారా ఏపీలోని 2,50,000 వరకు కూడా న్యూ జాబ్ క్రియేషన్ జరుగుతుందని చెప్పి రిలయన్స్ ఇండస్ట్రీస్ వాళ్ళు షేర్ చేస్తున్నారు. నెక్స్ట్ లాయిడ్స్ ఇంజనీరింగ్ వాళ్ళ దగ్గర నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ వచ్చింది. ఈ లాయిడ్స్ ఇంజనీరింగ్ వాళ్ళు రైట్స్ ఇష్యూ ద్వారా 1,050 crores ఫండ్ రైజ్ చేయడానికి వీళ్ళ బోర్డు అయితే అప్రూవ్ చేయడం జరిగింది. అండ్ ఈ రైట్స్ ఇష్యూ రిలేటెడ్గా ఫర్దర్ డీటెయిల్స్ అంటే రైట్స్ ఎంటైటిల్మెంట్ రేషియో కావచ్చు, అంటే రైట్స్ ఇష్యూ ఓపెనింగ్ టైం, క్లోజింగ్ టైం ఇవన్నీ ఉంటాయి కదా, ఇవన్నిటిని కూడా డిసైడ్ చేయడానికి వీళ్ళ బోర్డు April 8th రోజున మీట్ అవబోతుంది. సో వీళ్ళు ఏ ప్రైస్లోని రైట్స్ ఇష్యూ చేస్తారన్నది మనం చూడవలసి ఉన్నది. నెక్స్ట్ సూర్య రోషిని వాళ్ళకి గెయిల్ వాళ్ళ దగ్గర నుంచి ఒక న్యూ ఆర్డర్ వచ్చింది. ఈ ఆర్డర్లో భాగంగా సూర్య రోషిని వాళ్ళు గెయిల్ వాళ్ళకి HFW కోటెడ్ పైప్స్ని సప్లై చేయవలసి ఉన్నది. ఆర్డర్ వాల్యూ అప్రాక్సిమేట్లీ 116 crores.
అండ్ ఈ ఆర్డర్ని వీళ్ళు 39 వీక్స్లోని ఎగ్జిక్యూట్ చేయాలి. సో వీళ్ళకి గెయిల్ దగ్గర నుంచి ఏదైతే ఈ ఫ్రెష్ ఆర్డర్ వచ్చిందో ఇది సూర్య రోషిని వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. నెక్స్ట్ వేరియస్ కంపెనీస్కి ఫైనాన్షియల్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ని ఆఫర్ చేసేటువంటి జగిల్ ప్రీపెయిడ్ వాళ్ళు ట్రావెల్ సర్వీసెస్ ఆఫర్ చేసేటువంటి కంపెనీ అయిన థామస్ కుక్ వాళ్ళతో పార్ట్నర్షిప్ అనౌన్స్ చేశారు. దీనిలో భాగంగా థామస్ కుక్ వాళ్ళు జగిల్ వాళ్ళ ఎక్స్పెన్స్ మేనేజ్మెంట్ ప్లాట్ఫామ్ ఉన్నది కదా, ఈ ప్లాట్ఫామ్ని యూజ్ చేయడం ద్వారా గ్లోబల్లీ కార్పొరేట్స్ యొక్క ట్రావెల్ ఎక్స్పీరియన్స్ని ఎన్హాన్స్ చేయబోతున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్గా జగిల్ వాళ్ళు కంటిన్యూస్గా ఏవైతే అగ్రిమెంట్స్ సైన్ చేసుకుంటూ వెళ్తున్నారో కొత్త కంపెనీస్తోని అది జగిల్ వాళ్ళ రిలేటెడ్గా మనం పాజిటివ్గా చూడొచ్చు. డైలీ మార్కెట్లో వచ్చేటువంటి ఇటువంటి ఇంపార్టెంట్ అప్డేట్స్ని మీతో డీటెయిల్గా షేర్ చేయడానికి మన మనీ పర్స్ టీమ్ ఏవైతే ఎఫర్ట్స్ పెడుతుందో ఆ ఎఫర్ట్స్ కనుక మీకు హెల్ప్ఫుల్ అవుతున్నట్లయితే ఈ వీడియోని మర్చిపోకుండా లైక్ చేయడానికి ప్రయత్నించండి. నెక్స్ట్ లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి కంటిన్యూస్గా టాటా మోటార్ స్టాక్లోని ఏదో ఒక రీజన్తోనైతే మనం ప్రెషర్ని చూస్తూ వస్తున్నాం కదా. డొనాల్డ్ ట్రంప్ ఆటో సెక్టర్ పైన విధించినటువంటి టారిఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వలన మన ఇండియన్ ఆటో కంపెనీస్ లో చూసినట్లయితే మేజర్లీ టాటా మోటార్స్ వాళ్ళ ఇంపాక్ట్ అవ్వచ్చు అని చెప్పి మనం ముందు కూడా మాట్లాడుకున్నాం. ఎందుకంటే టాటా మోటార్స్ వాళ్ళు వాళ్ళ జాగ్వార్ అండ్ ల్యాండ్ రోవర్ వెహికల్ సేల్స్ యుఎస్ లో జరుపుతుంటారు కదా. ఈ టారిఫ్స్ పెరిగినట్లయితే ఏమవుతుంది, ఆ వెహికల్ కాస్ట్ అన్నది పెరిగిపోతుంది కాబట్టి ఓవరాల్ గా వాల్యూమ్స్ మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశం ఉన్నది. ఇప్పుడు సిఎల్ఎస్ఏ వాళ్ళు కూడా ఏం చెప్తున్నారంటే వాళ్ళ హై కన్విక్షన్ అవుట్ పెర్ఫార్మెన్స్ లిస్ట్ లోంచి టాటా మోటార్స్ ని తీసేసి ఈ టాటా మోటార్స్ యొక్క టార్గెట్ ప్రైస్ ని వీళ్ళు 765 రూపీస్ కి అయితే కట్ చేశారు. దానికి వీళ్ళు చెప్తున్నటువంటి రీజన్ కూడా ఇదే. జేఎల్ఆర్ వాల్యూమ్స్ అయితే ఫైనాన్షియల్ ఇయర్ 26 లోని 14% వరకు తగ్గేటువంటి అవకాశం ఉన్నదని, దీనివల్ల టాటా మోటార్స్ యొక్క ఎబిట్ మార్జిన్స్ 9% నుంచి 7% వరకు తగ్గచ్చని. సో ఓవరాల్ గా దీనివల్ల టాటా మోటార్స్ పైన ఇంపాక్ట్ పడుతుంది కాబట్టి ఈ టాటా మోటార్స్ స్టాక్ ని వీళ్ళ హై కన్విక్షన్ లిస్ట్ నుంచి తీసేసి దీని టార్గెట్ ప్రైస్ ని తగ్గిస్తున్నట్టుగా వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో ఓవరాల్ గా టాటా మోటార్స్ రిలేటెడ్ గా ఏదో ఒక ఈ నెగిటివ్ అప్డేట్స్ వస్తుండడం వల్ల కంటిన్యూస్ గా స్టాక్ లో అయితే ప్రెషర్ చూస్తున్నాం. ఈవెన్ సిఎల్ఎస్ఏ దగ్గర నుంచి అనౌన్స్మెంట్ రావడంతో ఈ రోజు సెషన్ లో కూడా టాటా మోటార్ స్టాక్ లోనైతే ప్రెషర్ కంటిన్యూ అయింది. సో ఫైనలీ మనం చూడాలంటే యుఎస్ ఎకానమీ పరంగా మనం చూసినట్లయితే ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్స్ వలన టాటా మోటార్స్ జేఎల్ఆర్ సేల్స్ అయితే కొంతవరకు ఇంపాక్ట్ అవ్వచ్చు. ఈవెన్ ఇండియా ఆటో సెక్టర్ లో కూడా కొంత స్లో డౌన్ కనపడుతున్నది కదా. ప్రీవియస్ గా వీళ్ళకి ఎలక్ట్రిక్ వెహికల్ మార్కెట్ లోని మంచి షేర్ ఉండేది. కాకపోతే రీసెంట్ గా ఈవీ సెగ్మెంట్ లో కూడా వీళ్ళకి కాంపిటీషన్ చాలా పెరిగిపోవడం వలన వీళ్ళు కొంచెం మార్కెట్ షేర్ ని కోల్పోతున్నారు కదా. సో ఇలాంటి నెగిటివ్ థింగ్స్ ఏవైతే జరుగుతున్నాయో దాని వల్లనే టాటా మోటార్ స్టాక్ లోనైతే మనం ప్రెషర్ చూస్తున్నాం. చూడాలి వీళ్ళు ఈవీ సెగ్మెంట్ లోని ఇంకా కొత్త మోడల్స్ తీసుకొస్తామని ప్రీవియస్ గా అనౌన్స్ చేశారు కదా. ఈ న్యూ మోడల్స్ లాంచ్ అయిన తర్వాత వాటి సేల్స్ ఒకవేళ బాగా జరిగాయి అనుకోండి, అగైన్ టాటా మోటార్ స్టాక్ లో మనం పాజిటివ్ ర్యాలీ చూడొచ్చు. బట్ కొన్ని రోజులైతే టాటా మోటార్ స్టాక్ లోనైతే కొంత ప్రెషర్ కనపడే విధంగానే సిచ్యువేషన్స్ అయితే ప్రెసెంట్ ఉన్నాయి. నెక్స్ట్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ వాళ్ళు ఈ Q4 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేశారు. వీళ్ళ ఏఎం లోని యావరేజ్ గా ఇయర్ ఆన్ ఇయర్ లో 7.3% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే సీక్వెన్షియల్ బేసిస్ లో 2.6% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ గ్రాస్ అడ్వాన్సెస్ లో కూడా ఇయర్ ఆన్ ఇయర్ లో చూసిన క్వార్టర్ ఆన్ క్వార్టర్ లో చూసిన మంచి గ్రోత్ కనిపిస్తుంది. అండ్ ఈవెన్ డిపాజిట్స్ లో కూడా వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లోను క్వార్టర్ ఆన్ క్వార్టర్ లోను డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. ఓవరాల్ గా వీళ్ళు రిలీజ్ చేసిన బిజినెస్ అప్డేట్ అయితే డీసెంట్ గానే ఉన్నది. అండ్ ఫుల్ ఫ్లెజ్ నెంబర్స్ ఎలాగా త్వరలోనే వస్తాయి కదా. ఈ నెంబర్స్ వచ్చినట్లయితే మనకి మరికొంత డీటెయిల్స్ తెలుస్తుంది. ఓవరాల్ గా వీళ్ళ బిజినెస్ అప్డేట్ బాగుండడంతోనే ఈ రోజు సెషన్ లో హెచ్డిఎఫ్సి బ్యాంక్ స్టాక్ అయితే పాజిటివ్ గానే రియాక్ట్ అయింది. నెక్స్ట్ డిమార్ట్ వాళ్ళు వాళ్ళ Q4 బిజినెస్ అప్డేట్ అయితే రిలీజ్ చేయడం జరిగింది. లాస్ట్ ఇయర్ సేమ్ క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ క్వార్టర్ లోని వీళ్ళ స్టాండ్ అలోన్ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈ క్వార్టర్ ఎండింగ్ నాటికి వీళ్ళ దగ్గర టోటల్ గా 415 స్టోర్స్ ఉన్నాయి. అండ్ వీళ్ళు ఫుల్ ఫ్లెజ్ నెంబర్స్ ని రిలీజ్ చేసినట్లయితే అసలు అంటే ఈ క్వార్టర్ లో వీళ్ళ మార్జిన్స్ అవి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా డీటెయిల్స్ మనకి తెలుస్తాయి. ఓవరాల్ గా ఇక్కడ చూసినట్లయితే ఇయర్ ఆన్ ఇయర్ లో వీళ్ళ రెవెన్యూస్ లో అయితే డీసెంట్ గ్రోత్ కనిపిస్తుంది. కానీ వీళ్ళ మార్జిన్స్ ఎలా ఉన్నాయి అన్నది కూడా మనం చూడడం చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ ఐఎక్స్ వాళ్ళు కూడా వాళ్ళ బిజినెస్ అప్డేట్ ని రిలీజ్ చేయడం జరిగింది. ఈ Q4 లోని వీళ్ళ ఓవరాల్ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లోని ఇయర్ ఆన్ ఇయర్ లోని 18% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ గ్రీన్ మార్కెట్ లోని వీళ్ళు ఇయర్ ఆన్ ఇయర్ లోని 100% గ్రోత్ డెలివర్ చేశారు. అండ్ ఈవెన్ ఈ మార్చ్ మంత్ కూడా మనం చూసినట్లయితే లాస్ట్ ఇయర్ మార్చ్ మంత్ తో కంపేర్ చేస్తే ఈ మార్చ్ మంత్ లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లో 29% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే వీళ్ళ గ్రీన్ మార్కెట్ లోని 46% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. అండ్ ఓవరాల్ ఇయర్ లో మనం కంపేర్ చేసిన ఫైనాన్షియల్ ఇయర్ 24 తో కంపేర్ చేస్తే ఫైనాన్షియల్ ఇయర్ 25 లోని వీళ్ళ ఎలక్ట్రిసిటీ వాల్యూమ్స్ లో 19% గ్రోత్ డెలివర్ చేసినట్లయితే గ్రీన్ మార్కెట్ లోని 171% గ్రోత్ డెలివర్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ ని మ్యానుఫ్యాక్చర్ చేసేటువంటి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ రిలేటెడ్ గా ఒక నెగటివ్ న్యూస్ అయితే వచ్చింది. ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు మహారాష్ట్రలోని కొత్త స్టోర్స్ ను ఓపెన్ చేస్తూ వెళ్తున్నారు కదా. ఈ ఓపెన్ చేస్తున్నటువంటి స్టోర్స్ లోని చాలా స్టోర్స్ కే ట్రేడ్ సర్టిఫికెట్స్ లేవని, సో ఈ ట్రేడ్ సర్టిఫికెట్స్ లేకుండా అసలు స్టోర్స్ ని ఎలా ఓపెన్ చేస్తున్నారని చెప్పి మహారాష్ట్ర గవర్నమెంట్ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి నోటీసెస్ ని ఇష్యూ చేసినట్లుగా. అండ్ ఈ నోటీసెస్ కి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు 3 days లోని రిప్లై ఇవ్వాలని చెప్పి గవర్నమెంట్ అయితే ఈ నోటీస్ లో మెన్షన్ చేసిందని చెప్పి వేరియస్ మీడియా ప్లాట్ఫామ్స్ అయితే రిపోర్ట్ చేస్తున్నాయి. సో దీని రిలేటెడ్ గా మహారాష్ట్ర గవర్నమెంట్ కి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారన్నది మనం చూడవలసి ఉన్నది. యాక్చువల్లీ ఈ ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళ పైన ప్రీవియస్ గా కూడా ఈ ట్రేడ్ సర్టిఫికెట్
సర్టిఫికేట్స్ లేకుండా కొన్ని స్టోర్స్ అండ్ సర్వీస్ సెంటర్స్ ని రన్ చేస్తున్నారని చెప్పి రైడ్స్ జరిగినట్లుగా మీడియా ప్లాట్ఫామ్స్ లో న్యూస్ సర్క్యులేట్ అయింది కదా. దాని తర్వాత అది కామప్ కూడా అయిపోయింది. ఇప్పుడు మహారాష్ట్ర గవర్నమెంట్ అయితే నోటీసెస్ ఇష్యూ చేసింది అంటున్నారు కదా. ఫైనల్లీ దీనికి ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళు ఏ విధంగా రెస్పాండ్ అవుతారో చూడాలి. అండ్ ఈ వీడియో రికార్డ్ చేసే టైం వరకు ఇంకా ఓలా ఎలక్ట్రిక్ దగ్గర నుంచి ఎక్స్చేంజెస్ కి అయితే దీని రిలేటెడ్ గా ఎటువంటి క్లారిఫికేషన్ కూడా లేదు. ఒకవేళ వీళ్ళు రిప్లై ఇచ్చిన తర్వాత కూడా మహారాష్ట్ర గవర్నమెంట్ వీళ్ళపైన ఏమైనా యాక్షన్స్ తీసుకుంది అనుకోండి, అంటే ఈ ట్రేడ్ సర్టిఫికేట్స్ లేవని చెప్పి వీళ్ళపైన పెనాల్టీస్ వేయడం ఇలాంటివి ఏమైనా చేసింది అనుకోండి, అది ఓలా ఎలక్ట్రిక్ వాళ్ళకి నెగిటివ్ అయ్యే అవకాశం ఉన్నది. నెక్స్ట్ పేటిఎం వాళ్ళు కొత్తగా మహాకుంభ్ సౌండ్ బాక్సెస్ ని లాంచ్ చేశారు. ఈ సౌండ్ బాక్స్ లోని డిజిటల్ స్క్రీన్ కూడా ఉంటుంది. సో ఈ డిజిటల్ స్క్రీన్ ఉండడం వల్ల ఏమవుతుందంటే మనకి పేమెంట్స్ చేస్తుంటాం కదా, ఆ పేమెంట్ చేసినప్పుడు ఆ డిజిటల్ స్క్రీన్ లోనే పేమెంట్ అలర్ట్స్ అవి కూడా చూపెడుతుంది. అండ్ అంతేకాకుండా ఈ సౌండ్ బాక్స్ మర్చెంట్స్ కి లైవ్ ట్రాన్సాక్షన్ కౌంట్ కూడా చూపించబోతున్నట్లుగా, దీని ద్వారా బిజినెస్ లు వాళ్ళ కలెక్షన్స్ ఏవైతే ఉంటాయో వాటిని ఈజీగా ట్రాక్ చేసుకోవచ్చు అని చెప్పి వీళ్ళు షేర్ చేస్తున్నారు. సో వీళ్ళు కొత్తగా లాంచ్ చేసినటువంటి ఈ సౌండ్ బాక్స్ 4G సూపర్ ఫాస్ట్ కనెక్టివిటీ తోని 10 days బ్యాటరీ లైఫ్ తోని రానున్నట్లుగా కూడా వీళ్ళు మెన్షన్ చేయడం జరిగింది. సో వీళ్ళు కొత్త సౌండ్ బాక్స్ ఏవైతే లాంచ్ చేశారో ఈ సౌండ్ బాక్స్ కి కూడా మర్చెంట్స్ దగ్గర నుంచి మంచి రెస్పాన్స్ వచ్చి ఎక్కువ మంది ఈ సౌండ్ బాక్స్ ని కనుక ఇన్స్టాల్ చేయించుకున్నారనుకోండి, అది పేటిఎం వాళ్ళకి పాజిటివ్ కానుంది. దట్స్ ఇట్ ఫర్ టుడేస్ డైలీ మనిషి. ఈ రోజు డైలీ మనిషిలో మేము షేర్ చేసిన ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అయినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి. అండ్ ఈ వీడియో మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ హెల్ప్ఫుల్ అవుతుంటే ఈ వీడియోని వాళ్ళకి షేర్ చేయండి. అండ్ మీరు ఇదే ఫస్ట్ టైం మన మనీ పర్స్ ఛానల్కి వచ్చి ఛానల్ ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోలేనట్లయితే ఇక్కడ ఉన్న ఛానల్ లోగో మీద క్లిక్ చేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటూ పక్కన ఉన్న బెల్ ఐకాన్లోని ఆల్ నోటిఫికేషన్స్ యాక్టివేట్ చేసుకోండి. నేను చంద్రశేఖర్ పత్రి మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో కలుద్దాం. గుడ్ నైట్.